జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో ఆనందంగా ఉండాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. కానీ ఆనందం అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. బాల్యంలో చాలామంది కొన్ని ఆట వస్తువులుంటే ఆనందంగా అనిపిస్తుంది. కాస్త పెద్దగా పెరుగుతూ ఉన్న సమయంలో చదువుకోవడము, అలానే స్నేహితులతో సరదాగా ఉండడము ఇలా ఆనందంగా అనిపిస్తుంది. యుక్త వయస్సు ఏర్పడ్డ తర్వాత అందరి యొక్క మనస్సు చెలిస్తూ రకరకాలైనటువంటి ఎన్నో రకాల మార్గాల వైపు, చెడు వైపు వెళ్తూ ఉంటుంది. అలాంటి దశలో ఒక విశిష్టమైనటువంటి మన మనస్సుకి ఒక సరైనటువంటి మార్గం చూపించాలి అనంటే, దానికే వివాహ వ్యవస్థని మన మహర్షులు ఏర్పాటు చేశారు. కనుక ఈ కాలంలో మనం చూస్తే చాలామంది వివాహం ఆలస్యం అవుతూ ఉంది అని బాధపడేవారు చాలామంది ఉన్నారు. దానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బయట ఉండే ప్రయత్నాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనం సంపాదించుకోగలిగితే భగవద్ అనుగ్రహంతోని మంచి వివాహం జరగడం, సరైనటువంటి రీతిలో వివాహం జరగడం, యోగ్యమైనటువంటి భార్య లేక భర్త లభించడం ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఎన్నో రకాలైనటువంటి పరిహారాలని వింటూ ఉంటాం, చేసుకుంటూ ఉంటాం. దానికి కొన్ని వ్రతాలని ఆచరిస్తూ ఉంటాం. కానీ ఏ వ్రతమైనా కానీ ఏదో ఒక్కరోజు లేదా 3 రోజులు లేదా 5 రోజులు ఉంటుంది. కానీ గోదాదేవి అనుగ్రహించినటువంటి ధనుర్మాస వ్రతం 30 రోజుల వ్రతం. ఈ 30 రోజుల వ్రతం మనందరికీ కూడా ఒక అదృష్టం. మనందరికీ కూడా ఒక సౌభాగ్యం. మనందరికీ కూడా ఒక మంచి యోగాన్ని కలిగించేటువంటి వ్రతం. కనుక వివాహం ఆలస్యం అవుతూ బాధపడేవారు, మంచి భార్య కావాలనుకునేవారు, మంచి భర్త లభించాలి అని భావించేవారు ఈ ధనుర్మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించగలిగితే గోదా శ్రీకృష్ణుల యొక్క అనుగ్రహంతో తప్పక వివాహ యోగ్యత లభిస్తుంది. ఆ పాణిగ్రహణ యోగ్యత లభిస్తుంది. మరి ఏం చేయాలండి ఈ ధనుర్మాసంలో? ధనుర్మాసం ప్రారంభమై మనకి 4 రోజులు అవుతూ ఉంది. ఇంకా మనకి చాలా రోజులుంది. ఈ ధనుర్మాసం మొత్తంలో కూడా ఎవరైతే వివాహం కావాలి అని భావిస్తూ ఉన్నారో వారు చక్కగా గోదాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని, ఇంట్లో గోదాకృష్ణుల యొక్క విగ్రహం ఉన్నటువంటి వారు స్వామికి మంచిగా ఆరాధన చేసుకోవచ్చు. లేనటువంటి వారు గోదాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని దానికి మంచిగా తుడచి దానికి గంధము, పసుపు, కుంకుమ పెట్టి, తిరునామం ఉంటే చక్కటి తిరునామాన్ని పెట్టి, తిరుమణి శ్రీచూర్ణాన్ని ధరింపజేసి ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనాలి. ఇది చాలా ముఖ్యం. చాలామంది కోరిక ఉంటుంది, కానీ దానికి తగినటువంటి సాధన ఉండదు. మనకి లోకంలో ఒక రీతి ఉంటుంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః, పాపస్య ఫలం నేచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అని అంటారు. పుణ్య ఫలాలను అందరూ కోరుకుంటూ ఉంటారు, కానీ పుణ్యాన్ని ఎవరు ఆచరించరు. పాప ఫలం నాకొద్దు అని అనుకుంటారు, కానీ పాపాన్ని ఆచరిస్తూ ఉంటారు. కనుక ఎవరైతే తప్పకుండా స్వామి అనుగ్రహంతోని నాకు చక్కటి వివాహ యోగ్యత కలగాలి అనుకునేవారు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనాలి. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఎన్నో రకాల దైవీ శక్తులు ఉంటాయి. సాత్వికమైనటువంటి సమయం అది. మహర్షులంతా కూడా వారి తపశ్శక్తిని ధారపోస్తూ ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనడము, మనం స్నానాన్ని ఆచరించడము, గోదాకృష్ణుల యొక్క చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర స్వామికి కాస్త అర్ఘ్యపాద్యాలని గోదా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని స్వామిని స్మరించి దీపారాధన చేసుకొని అర్ఘ్యపాద్యాలు సమర్పించి స్వామికి నైవేద్యం ఏం పెట్టాలి? ఇది చాలా ముఖ్యం. నైవేద్యంగా పొంగలి పెట్టాలి. పొంగలి అనంటే బియ్యము, పెసరపప్పు కలిపి ఉడికించి దాంట్లో కొన్ని మిరియాలు, కొన్ని అల్లం ముక్కలు వేసేసి అలా ఉడికిన తర్వాత ఆవు నెయ్యిని దాంట్లో పోపు కోసం కొంత జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా దీని హవిష్యాన్నము పొంగలి అని అంటారు. ఇది యజ్ఞప్రసాదము అని అంటారు. దీన్ని స్వామికి నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించి అలానే బ్రహ్మచర్యాన్ని పాటించడము, ఏకభుక్తం ఉండగలిగితే యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు, శారీరకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి వారు ఉండగలిగితే ఇంకా బాగుంటుంది. అంతేకాకుండా
వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలాంటి రాజసికమైన, తామసికమైనటువంటి ఆహారాలని వదిలేసి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఇలా ఈ పొంగలిని స్వామికి, అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఈ వ్రతాన్ని ఆచరించగలిగితే తప్పకుండా స్వామి అనుగ్రహంతోని, అమ్మవారి యొక్క అనుగ్రహంతోని వివాహ యోగ్యత లభిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గోదాదేవి అనుగ్రహించినటువంటి 30 పాశురాలు ఉన్నాయి. ఈ 30 పాశురాలు తమిళంలో ఉంటాయి. మరి వీలున్నటువంటి వారు వాటిని నేర్చుకోవాలి. అయ్యో స్వామి మాకు నేర్చుకోవడం కుదరడం లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో మనం పూజ చేసుకున్న తర్వాత దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలు, రామాలయము, కృష్ణాలయము, నృసింహాలయం, ఇలా ఏ ఆలయంలో అయితే ధనుర్మాస వ్రతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి కనీసం ఈ 30 పాటలని, గోదాదేవి పాడినటువంటి ఈ 30 పాశురాలని శ్రవణం చెయ్యాలి. అంటే వినాలి శ్రద్ధగా. విని ఆలయంలో ఏదో ఒక కైంకర్యం మనం చెయ్యాలి. ఒక మంచి తులసి మాలని మన ఇంటి నుండి మనం తులసి మాలని స్వామి దగ్గరికి తీసుకెళ్ళి స్వామికి సమర్పించడం. లేదా ఆలయంలో మన దగ్గర ఎటువంటి ధనం లేదు, అయ్యో మేము స్వామికి ఏదో చెయ్యాలి అనుకుంటున్నాం అని భావించేవారు అక్కడికి వెళ్ళి అర్చక స్వాములని కనుక్కొని ఏదో ఒక సేవ చేయడం, ఆలయాన్ని తుడవడమో, అక్కడ పడినటువంటి వస్తువులని ఒక క్రమ పద్ధతిలో పెట్టడము, ఇవన్నీ కూడా భగవత్ సేవలోకే వస్తాయి. మరొక రహస్యం ఏంటంటే వరాహస్వామి తెలియజేస్తాడు. కేవలం ఆలయానికి రావడము, ప్రదక్షిణ చేయడము, దీపాలు వెలిగించడం ఇది మాత్రమే కాదు. ఆలయాన్ని ఎవరైతే శ్రద్ధగా తుడుస్తారో, అక్కడ ఎటువంటి చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుతారో వారికే అందరికన్నా ఎక్కువ ఫలితం లభిస్తుందంట. కనుక ఈ ధనుర్మాస వ్రతాన్ని ఇంట్లో ఆచరించడం, ఇంట్లో కుదరనటువంటి వాళ్ళు ఆలయానికి వచ్చి తగినటువంటి సేవ చేయడం, ఇలా గోదాకృష్ణులకి నిరంతరం ఇలా ఆరాధన చేస్తూ ఉంటే ఈ 30 రోజులు కూడా తప్పకుండా వివాహ యోగ్యత లభిస్తుంది. ఇక మహోత్సవాన్ని జరిపించుకోవడం, అది యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో జరిపించుకోవచ్చు. లేనటువంటి వారు ఆలయంలో జరిగేటువంటి ఆ గోదాకృష్ణుల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామిని సేవించి, ఓహో అమ్మవారి యొక్క వైభవాన్ని మనం మనస్సులో భావన చేస్తూ ఉండాలి. ఏదో యాంత్రికంగా పూజ చేయడం కాదు, మనస్సులో ఒక తాదాత్మ్యతతోని అమ్మో గోదాదేవి అంత చిన్న వయస్సులో ఇంత గొప్ప వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందిందే, ఎంత దయ కలిగినటువంటి తల్లి, మన కోసమని ఈ 30 పాటలని అనుగ్రహించింది అంటూ అమ్మవారి యొక్క గుణాలని కీర్తన చేస్తూ, స్వామి యొక్క గుణాలను కీర్తన చేస్తూ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా గోదాకృష్ణుల యొక్క అనుగ్రహంతోని మంచి వివాహ యోగ్యత లభిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.